ప్రధాని మోదీ మాల్దీవ్స్లో పర్యటిస్తున్నారు సార్. ఇవాళ మాల్దీవ్స్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొంటారు. ఇప్పటికే 4,850 కోట్ల రూపాయల రుణ సాయాన్ని కూడా భారత్ మాల్దీవ్స్కి ప్రకటించింది. మాల్దీవ్స్ అనేది హిందూ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం, చాలా చిన్న దేశం. సార్, మాల్దీవ్స్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? అంటే మోడీ మాల్దీవ్స్ పర్యటన ప్రాధాన్యత మనకు అర్థం కావాలి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల్లో జరుగుతున్న పరిణామాలు, భారత మాల్దీవుల సంబంధాల్లో వస్తున్న మార్పులు, అలాగే ఇండియాస్ నైబర్హుడ్లో వస్తున్న చేంజెస్ను మనకు అర్థం కావాలి. భారతదేశము మాల్దీవుల మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో బాగా దెబ్బతిన్నాయి. 2023లో మొహమ్మద్ మొయిజు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఆ ఎన్నికల సమయంలో ఆయన క్యాంపెయిన్ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్, అంటే భారతదేశాన్ని మాల్దీవుల నుంచి వెళ్ళకూడదామని. వాస్తవంగా భారత సైన్యము పెద్ద ఎత్తున మాల్దీవులు ఏమీ లేదు, చాలా చిన్న కంటింజెంట్ మాత్రమే ఉంది. 2 ధ్రువ్ హెలికాప్టర్లను భారతదేశం మాల్దీవులకు ఇచ్చింది. అవి కూడా మిలిటరీ హెలికాప్టర్స్ కాదు. కానీ మాల్దీవుల్లో అదొక సెంటిమెంట్ను రగిలించింది. అంటే మాల్దీవులు ఇండియాకు ఒక లోబడి ఉంటుంది అని. సో దాన్ని రాజకీయ నాయకులు ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే ప్రజల్లో పెరిగిన యాంటీ ఇండియా సెంటిమెంట్ను కాస్త పార్టీలు మరింతగా పెంచాయి. అందువల్ల మహమ్మద్ మొయిజు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో పెద్ద ఎన్నికల ప్రచారం చేశారు. సో ఇప్పుడు మన దేశంలో యాంటీ పాకిస్తాన్, యాంటీ చైనా రెటోరిక్ ఏ రకంగానైతే రాజకీయాలని ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయో, పాకిస్తాన్లో ఎలాగైతే యాంటీ ఇండియా సెంటిమెంట్ రోజవుతుందో, నేపాల్లో ఎలాగా యాంటీ ఇండియా సెంటిమెంట్తో రాజకీయాలు జరుగుతాయో, అలాగే మాల్దీవ్స్లో కూడా యాంటీ ఇండియన్ సెంటిమెంట్ను రాజకీయంగా మొహమ్మద్ మొయిజ్ ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు, ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని. సో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాల్దీవుల్లో ఉన్న ఆ కొద్దిమంది భారత సైనికుల్ని కూడా పంపించేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, మాల్దీవుల మంత్రులు 3 మన ప్రధానమంత్రి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు చేశారంటే, ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్కు వెళ్ళి లక్షద్వీప్ను ప్రేజ్ చేస్తూ దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాము అని ప్రకటించారు. ఇది భారతదేశంలో అంతర్భాగం లక్షద్వీప్. మన దేశంలో ఉన్న ఒక భూభాగాన్ని మనం ఎలాగైనా డెవలప్ చేసుకోవచ్చు. కానీ మాల్దీవ్స్ దాన్ని పర్సీవ్ చేసింది ఏంటంటే, మాల్దీవుల్లో ఇండియా అవుట్ అనే సెంటిమెంట్తో మొహమ్మద్ మొయిజు గెలిచాడు కనుక, భారత వ్యతిరేక భావన పెరుగుతోంది కనుక, మాల్దీవులకు కాంపిటీషన్గా లక్షద్వీపుల్ని భారత ప్రభుత్వం డెవలప్ చేస్తోంది అనే భావన మాల్దీవుల్లో కలిగింది. దాని ఆధారంగా మాల్దీవుల మంత్రులు భారత ప్రధానమంత్రి పైన చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దానితో ఇండియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. దాంతో మాల్దీవులకు వెళ్ళే భారత పర్యాటకుల సంఖ్య 33% పడిపోయింది. మాల్దీవుల్లో ఉన్న టూర్ ఆపరేటర్లు దెబ్బతిన్నారు. మాల్దీవియన్ ఎకానమీ ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ టూరిజం. ఎందుకంటే నేను ఆ దేశానికి వెళ్ళాను కూడా. మాల్దీవ్స్ ప్రభుత్వ ఆహ్వానం మేర మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ వాళ్ళు క్లాసులు చెప్పడానికి పిలిస్తే వెళ్ళాను. సో ఆడ 1 వారం రోజుల పాటు అక్కడ ఉన్నాను. ఆడ చాలా దీవులు పర్యటించాను. మాల్దీవ్స్లోకి ఏంటంటే ఆఖరికి వాళ్ళ వాటర్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అలాంటి దేశం, వాళ్ళకున్న ఏకైక ఎకానమీ, కీలకమైన ఎకానమీ టూరిజం. సో అందువల్ల కొన్ని వందల దీవులు ఉంటాయి. కొన్ని దీవులు అయితే ప్రజలే ఉండరు. ఇప్పుడు మేము ఒక దీవికి వెళ్ళాం. ఆ దీవిలో ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే ఉంది. ఇంకో దీవిలో ఒక జైలు మాత్రమే ఉంటుంది. రాత్రి 2 వరకు మన ఆర్టీసీ బస్సులకు కూడా నడవని సమయంలో అక్కడ స్పీడ్ బోట్ సర్వీసెస్ నడుస్తూనే ఉంటుంది. ఇలా ఒక్కొక్క రాజధాని కూడా ఒక ఐలాండ్. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ టూరిస్ట్ లొకేషన్. ఇప్పుడు మేమున్న హోటల్ అయితే ఏకంగా సముద్రంలోనే ఉండేది. అది మెట్ల దాకా నీళ్లు, మేము పడవలోనే మెట్ల దాకా వచ్చాం. సో ఆ రకమైన అందమైన పర్యాటక కేంద్రం, అది అద్భుతమైన పర్యాటక కేంద్రం. అందువల్ల ఎప్పుడైతే బాయ్కాట్ మాల్దీవ్స్ అనే సెంటిమెంట్ ఇండియాలో పెరిగిందో, మాల్దీవులకు వెళ్ళే ఫారిన్ టూరిస్టులు తగ్గి మాల్దీవియన్ ఎకానమీ పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అప్పటికే 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక టూరిజం
ఆధారంగా ఉండేటువంటి ఎకానమీస్ దెబ్బతింటాయి. ఎందుకంటే పర్యాటకులు ఆగిపోయారు ఎక్కడికక్కడికి. సో దేశాల మీద నిషేధం కూడా విధించారు విదేశీయుల పైన. టూరిజం ఆధారంగా నడిచే టూరిజాన్ని కీలకమైన ఆస్పెక్ట్గా ఉండే ఎకానమీ శ్రీలంక దెబ్బతిన్నది, మాల్దీవ్స్ దెబ్బతిన్నది. అలా 2020లో తిన్న తర్వాత ఈ బాయ్కాట్ మాల్దీవ్స్ అనే సెంటిమెంట్, అంటే మాల్దీవుల స్వయంకృతాపరాధంతో వచ్చినటువంటి ఈ సెంటిమెంట్ కాస్త మాల్దీవియన్ ఎకానమీని మరింతగా దెబ్బతీసింది. ఈ రెండింటితో పాటు మూడో సమస్య ఎక్కడ వచ్చిందంటే, మాల్దీవులకు భారతదేశము చైనా అప్పులు ఇచ్చింది. ఆ అప్పులు ఎంత దాకా పెరిగాయంటే మీకు 2024 మార్చ్లో మాల్దీవ్స్కు ఉన్నటువంటి డెట్ టు జీడిపి రేషియో, అంటే ఆ దేశ జాతీయ ఆదాయంలో రుణ భారము 110% పెరిగింది. అమెరికాకు 125% వరకు ఉంది, జపాన్కు 200% ఉంది. కానీ అమెరికన్ ఎకానమీ, జపనీస్ ఎకానమీ అంత పెద్ద ఎకానమీ మాల్దీవ్స్ కాదు కనుక మాల్దీవియన్ డెట్ టు జీడిపి రేషియో, అంటే జాతీయ ఆదాయంతో రుణం నిష్పత్తి చూస్తే 110% పెరిగింది. అంటే డెట్ ఈజ్ లార్జర్ దెన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ మాల్దీవ్స్. దాంతోపాటు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా అడుగంటిపోయాయి. 2024 సెప్టెంబర్లో మాల్దీవ్స్కున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాస్త 1 మంత్ ఇంపోర్ట్ బిల్లును కూడా చెల్లించలేని దుస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్కు మాల్దీవ్స్లో ఉన్న యాంటీ ఇండియా క్యాంపెయిన్ ఆజ్యం పోసింది. ఇది మనం ఎవరమూ చేసింది కాదు. ఈ మహమ్మద్ మొయిజు ఇండియాతో ఘర్షణ పెట్టుకొని జనరల్గా మాల్దీవ్స్లో ఎవరు కొత్తగా ప్రెసిడెంట్ అయితే ఫస్ట్ ఇండియానే సందర్శిస్తారు. అది ఇండియాకు మాల్దీవ్స్కున్న హిస్టారికల్ రిలేషన్షిప్. కానీ దీన్ని ఉల్లంఘించి మహమ్మద్ మొయిజు 2023 ఏప్రిల్ అనుకుంటాను ప్రెసిడెంట్ అయిన వెంటనే చైనాకి వెళ్ళారు. సో అలా మొయిజు ఇండియా వ్యతిరేక క్యాంపెయిన్ నడిపాడు. కానీ ఆయనకు అర్థమైంది 2024 ఎండింగ్కి వచ్చే వరకు పాలిటిక్స్ వేరు, గవర్నెన్స్ వేరని. ఒక దేశాధ్యక్షుడిగా దేశాన్ని నడపాలి అంటే ఎకానమీ సీరియస్ ఛాలెంజెస్ మొదలయ్యాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు కోవిడ్తో దెబ్బతిన్నది, తర్వాత బాయ్కాట్ ఇండియా క్యాంపెయిన్తో మాల్దీవియన్ టూరిజం సెక్టార్లో భారీగా ఆదాయానికి గండిపడింది. అప్పులేమో జీడిపి కన్నా పెరిగింది, 110%గా వచ్చింది డెట్ టు జీడిపి రేషియో. చైనా ఇండియాకు చెల్లించాల్సిన అప్పుల సమయం కూడా ఆసన్నమైంది. అంటే ఆ ఇన్స్టాల్మెంట్స్ రీపేమెంట్ కూడా దగ్గర వచ్చింది. ఇక అప్పుడు మాల్దీవ్స్కు తప్పలేదు. ఎకనామిక్ రియాలిటీ మాల్దీవ్ను వెక్కిరించింది. రాజకీయ ఉన్మాదమేమో ఆ భారత వ్యతిరేక వైఖరి తీసుకుంటే ఎకనామిక్ సిచ్యువేషన్ ఏమో వెక్కిరించింది. అప్పుడు మహమ్మద్ మొయిజు తోకమడిచి ఇండియాకు వచ్చారు. మన దేశం కూడా అతనికి సముచితంగానే గౌరవించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ మాల్దీవ్స్ బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన 60వ వార్షికోత్సవం జరుపుకుని 60th ఇండిపెండెన్స్. ఆ సందర్భంగా చీఫ్ గెస్ట్గా మన ప్రధానమంత్రిని పిలవక తప్పనిసరి పరిస్థితి. మనకెందుకు అంటే మాల్దీవ్స్ ముఖ్యం అంటే ఇది కీలకమైన స్ట్రాటజిక్ వాటర్స్లో ఉన్న ఐలాండ్ ప్రాంతము. మాల్దీవుల్లో ఇటీవల కాలంలో ఇస్లామిస్టుల ప్రాబల్యం పెరిగింది. ఇస్లామిస్టుల ప్రాబల్యం ఉన్న పాకిస్తాన్తో మనం ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నాం. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వ షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత అక్కడ పెరిగిన ఇస్లామిస్టుల ఇన్ఫ్లుయెన్స్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పైన, జమాతీ ఇస్లామీ లాంటి పార్టీల దుర్మార్గాలు మనం చూస్తున్నాం. సో అందువల్ల మన ఇరుగు పొరుగున ఉన్న దేశాలలో పెరుగుతున్న ఇస్లామిక్ ఫండమెంటలిజం ప్రాబల్యము భారతదేశ సమైక్యత సమగ్రతలపై కూడా చెడు ప్రభావాన్ని, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ కూడా. అందువల్ల మాల్దీవ్స్లో స్టెబిలిటీ కావాలి, పీస్ కావాలి, ఇండియన్ ఇంట్రెస్ట్ కావాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ మాల్దీవ్స్లో పెరుగుతోంది. ఇంతకుముందు చెప్పినట్లు సాధారణంగా మాల్దీవ్స్లో ఎవరు ప్రెసిడెంట్ అయినా ఈ 6 దశాబ్దాల పీరియడ్లో ఫస్ట్ స్టేట్ విజిట్ ఆఫ్ మాల్దీవియన్ న్యూ ప్రెసిడెంట్ ఈస్ట్ ఇండియాకి వస్తారు. కానీ మొయిజు కావాలని చైనాకు వెళ్ళాడు. సో ఈ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాల్దీవులో పెరుగుతుంది. దాన్ని కౌంటర్ చేయడం కూడా మన దేశానికి అవసరం. ఎందుకంటే 2014లో ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారానికి
ఇరుగు పొరుగు దేశాలన్నింటినీ పిలిచారు. నైబర్హుడ్ డిప్లొమసీ అంటారు దాన్ని. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే చైనా పాకిస్తాన్ నెక్సెస్ పెరిగింది. పాకిస్తాన్ యాంటీ ఇండియా స్టాండ్ ఇంకా బిగుసుకుపోయింది. నేపాల్లో భారత వ్యతిరేక భావనలు పెరిగాయి. ఏకంగా భారతదేశం క్లెయిమ్ చేస్తున్న భూభాగాలను తమ దేశంలో భాగంగా చూపెడుతూ నేపాల్ ఒక అధికారిక మ్యాప్ను ఆమోదించింది నేపాల్ పార్లమెంట్. అంత యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరిగింది. శ్రీలంకలో నేపాల్ ప్రభుత్వం కూడా చైనాకు సన్నిహితమైంది. బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనస్ కూడా చైనా వెళ్ళాడు. అక్కడ చికెన్ స్నేక్ అంటే నార్త్ ఈస్టర్న్ ఇండియాను మెయిన్ల్యాండ్తో కలిపే చిన్న ప్రాంతము, తక్కువ విడుతున్న ప్రాంతాన్ని చికెన్ స్నేక్ అంటారు. ఆ చికెన్ స్నేక్ గురించి కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత శ్రీలంకలో కూడా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. సో ఇలా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఇలా ఇరుగు పొరుగు దేశాలకు మాల్దీవ్స్ కూడా ఆడేది. అందువల్ల ఈ భారతదేశం చుట్టూ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరగడానికి కూడా కౌంటర్ చేయాల్సిన అవసరం మనకు వచ్చింది. అంటే మాల్దీవుల్లో పెరుగుతున్న ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని, యాంటీ ఇండియా సెంటిమెంట్ను నియంత్రించాలి, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ను కూడా నియంత్రించాలి. అందుకే ఆ స్ట్రాటజిక్ ప్రాధాన్యత భారతదేశానికి కూడా మాల్దీవ్స్తో ఉంటుంది. అందువల్ల భారతదేశం ఏం చేసింది అంటే, ఒకటి పేషెంట్ డిప్లొమసీ. మహమ్మద్ మొయిజు అలాగే మాల్దీవులో ఉన్న రాజకీయ నాయకులు తలతిక్క పనులు చేస్తున్న ఓపికతో, సహనంతో భారతదేశం ఉంది. అందువల్ల డిప్లొమసీలో పేషెన్స్ పే ఆఫ్ చేస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణ. తర్వాత మనం ఎంతమంది చెప్పినట్టు మాల్దీవులకు రుణభారం పెరిగింది కనుక భారత ప్రభుత్వం రుణాన్ని రీషెడ్యూల్ చేయడానికి అంగీకరించింది. దాంతో ఆ డెట్ అబ్లిగేషన్లో కాస్త సడలింపు వచ్చింది మాల్దీవ్స్కు. దాంతోపాటు ఇండియన్ మాల్దీవ్స్ ట్రేడ్లో లోకల్ కరెన్సీలో ట్రేడ్, డాలర్లలో కాకుండా లోకల్ కరెన్సీలో ట్రేడ్కు కొంతమేరకు అంగీకరించాం. నేను ఇంతకుముందు చెప్పాను, డాలర్ల కొరత ఉంది మాల్దీవ్స్కు. ఫారిన్ ఎక్స్చేంజ్ అయితే ఒక నెల రోజుల దిగుమతులకు కూడా, ఇంపోర్ట్స్ కూడా సరిపోయినంతగా లేదు సెప్టెంబర్ 2024లోని. సో అందువల్ల ఇండియన్ మాల్దీవ్స్ ట్రేడ్లో కొంతమేరకు డాలర్లో కాకుండా లోకల్ కరెన్సీలో ఎలో చేయడం ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రెషర్ కాస్త మాల్దీవుల పైన తగ్గుతుంది. దాంతోపాటు మాల్దీవియన్ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ను మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నది. సో ఇలా ఎకనామిక్గా కాస్త మనం వెసులుబాటు మాల్దీవ్స్కి ఇవ్వడము, రాజకీయాలేమో ఎన్నికల సమయంలో పనిచేస్తాయి, తర్వాత ఎకనామిక్ రియాలిటీ ఉంటుంది. సో ఆ ఎకనామిక్ రియాలిటీ ప్రివేల్ అవ్వడం మొదలైంది. ఇప్పుడు మొన్నటిదాకా మన దేశంలో కూడా చైనా బాయ్కాట్ చైనా, యాంటీ చైనా అని మొదలైంది. చైనా యాప్లు బహిష్కరించారు, బాల్కన్లకు వెళ్ళి చైనా వస్తువులు పడేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు, జయశంకర్ వెళ్ళాడు, ఇప్పుడు మోడీ వెళ్ళబోతున్నాడు. చైనా టూరిస్టులకు వీసాలు ఇస్తున్నాం, చైనా కంపెనీలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI పెట్టమని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడంతా చైనాతో డిసెంగేజ్మెంట్ అయిపోయింది, బార్డర్ టాక్స్ మొదలయ్యాయి. ఇప్పుడు మళ్ళీ చైనాకు మనం దగ్గర అయ్యే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది. అందువల్ల డిప్లొమసీ వేరు, పాలిటిక్స్ వేరు, గవర్నెన్స్ వేరు, పాలిటిక్స్ వేరు. మాల్దీవ్స్లో కూడా పాలిటిక్స్ ఏమో భారత వ్యతిరేక సెంటిమెంట్ పెంచింది, ఎకనామిక్ రియాలిటీ ఏమో ఇండియాతో స్నేహం ఆవశ్యకతను పెంచింది. ఫలితంగా మాల్దీవ్స్లో ఈ చేంజ్ వచ్చింది. ఇండియాకు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ మాల్దీవ్ పర్యటన హిస్టారికల్ సిగ్నిఫికెంట్. ఇది ఇండియన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు చాలా చాలా కీలకం.